సో ఇవాళ వీడియోలో మనం ఒక పొలిటికల్ పార్టీకి మేనిఫెస్టో, క్యాస్ట్, మనీ, న్యూస్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఫైనల్గా మన పొలిటీషియన్స్ ఇప్పుడు మన పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవుతున్నారా లేదా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒక పొలిటికల్ పార్టీకి మేనిఫెస్టో అనేది మేము సర్వే చేసిన దాంట్లో డోంట్ టేక్ దిస్ యాజ్ గ్రాంటెడ్, ఇట్స్ ఓన్లీ అవర్ ఒపీనియన్. ఒక మేనిఫెస్టో అనేది ఒక ఎనెక్షర్ లాంటిది, అంటే ఒక ఎక్స్టెన్షన్ లాంటిది. పబ్లిక్ మీకు ఒక కాంట్రాక్ట్ ఇస్తారు, 5 years కి మీరు మమ్మల్ని రూల్ చేయండి అని చెప్పి. సో ఆ 5 years కాంట్రాక్ట్ వాళ్ళు హ్యాపీగా లేకపోతే మీ మేనిఫెస్టోకి వాల్యూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఏం జరిగిందో చూసారు, 2024లో ఏం జరిగిందో చూసారు. మేనిఫెస్టోలు ఎంత పవర్ఫుల్ గా ఉన్నా వాళ్ళు గెలవలేకపోయారు పార్టీస్. బట్ కొన్ని సార్లు మేనిఫెస్టో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. అప్పుడు ఆ పార్టీ గెలిచిద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆయన అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక పాదయాత్ర చేసి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో మేనిఫెస్టో క్రియేట్ చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తో మేనిఫెస్టో క్రియేట్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీకు చాలా కీ రోల్ ప్లే చేసింది మేనిఫెస్టో. అండ్ నెక్స్ట్ క్యాస్ట్. సో ఒక క్యాండిడేట్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో నిలబడేటప్పుడు సో ఆ కంటెస్టెంట్ ఎక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే క్యాస్ట్ అనేది అతను విన్నింగ్ కి 10 to 15% కాంట్రిబ్యూట్ చేసి, బట్ స్టిల్ రిమెంబర్ 50% రావాలి గెలవాలంటే అది గుర్తుంచుకోవాలి మనం. సో ఆ క్యాండిడేట్ ఐదర్ పెద్ద పార్టీస్ నుంచి టికెట్ తెచ్చుకోగలగాలి, ఐదర్ జనసేన, టీడీపీ ఆర్ వైఎస్ఆర్పీ పార్టీ. సో అలాంటప్పుడు ఈ 10-15% యాడ్ అయింది. అదర్వైజ్ పార్టీ కాకుండా ఇండిపెండెంట్ గా నిలబడాలి అంటే వెల్ నోన్ పర్సన్ అయి ఉండాలి. బట్ ఈ రెండు కాకుండా ఆకాశం నుంచి నేను వస్తాను కంటెస్ట్ చేస్తాను అంటే ఇట్ విల్ నాట్ కాంట్రిబ్యూట్ టు హిస్ విన్నింగ్. అండ్ నెక్స్ట్ మనీ విల్ కాంట్రిబ్యూట్ 15 to 20% ఆఫ్ హిస్ విన్నింగ్. ఎందుకంటే అతను ఖర్చు పెట్టకపోయినా అపోజిషన్ లో ఉన్న క్యాండిడేట్ ఆల్రెడీ ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసేస్తాడు. సో లాస్ట్ 3-4 months లో ఏంటి అంటే కార్యకర్తలు, టీము, ఈ గ్యాదరింగ్ అంతా ఎక్కువ అయింది మనీ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు. సో అతను డిఫెండ్ చేసుకోవడానికి అతను ఖర్చు పెట్టక తప్పదు. బట్ ఈ రోజుల్లో 15 to 20% మనీ కీ రోల్ ప్లే చేసేది. ఎందుకు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు యాక్చువల్ గా పంచాయతీ విలేజెస్ లో ఉంటే మీకు కక్షలు ఎక్కువగా ఉంటాయి. సో ఒక వర్గం 20 years నుంచి ఒకవైపే ఉంటుంది, ఇంకో వర్గం 20 years నుంచి ఇంకో వైపు ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా మనీ తీసుకొని ఈ రోజుల్లో వెళ్ళి డెవలప్మెంట్ చేసిన వాళ్ళకే ఓటేస్తున్నారు. 50 to 60% డెవలప్మెంట్ చేసిన వాళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు. సో మీరు చేసే వర్క్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఎనీథింగ్. అండ్ కమింగ్ టు న్యూస్ మీడియా, న్యూస్ ఛానల్స్ అనేది 5% ఏనండి ఈ రోజుల్లో మేము అనుకునే దాని ప్రకారం. ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్ ఉందండి. ఈ పార్టీ వాళ్ళు ఆ ఛానల్ చూడరు, ఆ పార్టీ వాళ్ళు ఈ ఛానల్ చూడరు. అండ్ న్యూట్రల్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. అండ్ ఆ న్యూట్రల్ ఛానల్స్ లో మీరు చేసిన కొన్ని మంచి పనులు, డెవలప్మెంట్ ఏమైనా పబ్లిసిటీ చేసుకోగలితే ఓ 5% యాడ్ అయింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ సోషల్ మీడియా, ద మోస్ట్ పవర్ఫుల్ కాంట్రిబ్యూటర్. సోషల్ మీడియా మాత్రం 25 నుంచి 30% కాంట్రిబ్యూట్ చేసిద్దండి స్టేట్ లెవెల్లో ఎనీ పొలిటికల్ పార్టీ విన్నింగ్ కి. బట్ ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకోవడం రావాలి, వాడుకోవడం రావాలి. ఎందుకు అంటే సోషల్ మీడియాలో మెజారిటీ నెగిటివే ఉంటుంది ఎప్పుడు కూడా. సో మీరు ఏ డెవలప్మెంట్ అయినా చేయండి, ఒక మంచి డెవలప్మెంట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అంటే దాని పక్కన మీరు ఒక నెగిటివ్ పోస్ట్ పెడితే పబ్లిక్ ఎక్కువ నెగిటివ్ పోస్ట్ ని ఓపెన్ చేస్తారు. సో సోషల్ మీడియా ఎప్పుడు కూడా మీకు నెగిటివిటీయే ఎక్కువ ఉంటుంది సోషల్ మీడియాలో. సో ఫర్ ఇన్స్టాన్స్ లాస్ట్ టైం వైఎస్ఆర్పీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే జరిగింది నేను అనుకునేది. సో అపోజిషన్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు వీళ్ళు కౌంటర్ అటాక్ ఇవ్వటంలోనే బిజీ అయిపోయారు టోటల్ గా. యాక్చువల్ గా కొన్ని మంచి పనులు చేశారు వైఎస్ఆర్పీ పార్టీ, బట్ వాటిని పబ్లిసిటీ చేసుకునే కంటే ఎదురు పార్టీకి కౌంటర్ అటాక్ ఇవ్వడంలో బిజీ అయిపోయారు. సో వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళు పబ్లిసైజ్ చేసుకుని ఉంటే వాళ్ళ రిజల్ట్స్ ఇంకొంచెం డిఫరెంట్ గా ఉండేది. సో సోషల్ మీడియాలో ఈ నెగిటివిటీని మీరు ఓవర్కమ్ చేస్తా మీరు చేసిన మంచి పనులు అగైన్ అండ్ అగైన్ మీరు పబ్లిసైజ్ చేసుకోగలిగితే సోషల్ మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్. అండ్ మన ఫైనల్ పాయింట్, ఇప్పుడు పొలిటీషియన్స్ మన పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవుతున్నారా లేదా? మేం చేసిన సర్వేలో పబ్లిక్ మాకు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు పొలిటీషియన్స్ ఇప్పుడు పబ్లిక్ కి 5% కూడా మ్యాచ్ అవ్వట్లేదండి. ఎందుకంటే పబ్లిక్ ఒక థింకింగ్ నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ ఉంది పొలిటీషియన్స్ కంటే. ఫర్ ఎగ్జాంపుల్ 2019 లో చూడండి ఒక పార్టీకి 23 seats ఇచ్చారు, 2024 లో చూడండి ఒక పార్టీకి 11 seats ఇచ్చారు. సో పబ్లిక్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెక్ట్ చేసేది పొలిటికల్ పార్టీస్ పబ్లిక్ పల్స్ పట్టుకోలేకపోతున్నాయి. ఎందుకంటే ఈ 2 elections లో వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ కంప్లీట్ ఆపోజిట్ గా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మామూలు ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు పబ్లిక్ చెప్పారు 2019 లో టీడీపీ పార్టీ పసుపు కుంకుమ ఇచ్చింది లాస్ట్ 6 months లో, అండ్ 2024 లో వైఎస్ఆర్పీ పార్టీ లాస్ట్ 6 months లో చాలా రోడ్స్ వేశారు. సో ఈ రెండింటిని పబ్లిక్ కన్సిడర్ చేయలేదు. మేము అడిగినప్పుడు పబ్లిక్ చెప్పింది ఏంటి అంటే ఎలక్షన్ ముందు కదండి, ఎలక్షన్ ముందు 1 year ముందు 6 నెలల ముందు ఎవరైనా చేస్తారు. సో వాళ్ళ థింకింగ్ ఆ లెవెల్లో ఉంది. అండ్ నేను ఒకళ్ళిద్దరు పొలిటీషియన్స్ నా మధ్య కలిసినప్పుడు ఇంకా టైం ఉంది కదా, ఇంకా 2 years టైం ఉందని అన్నారు. కానీ నేను ఫీల్డ్ మీద సర్వే చేసిన ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను, ఈ రోజుల్లో పాత రోజుల్లా కావు ఎలక్షన్స్. పొలిటీషియన్ అనే అతను ఈ రోజు ఇవాళ స్టార్ట్ చేస్తేనే విన్నింగ్ ఛాన్సెస్ అతనికి. పబ్లిక్ 3.5-4 ఏళ్ళకి ఆల్రెడీ డిసైడ్ అయిపోతున్నారండి. ఆఖరి సంవత్సరం పొలిటీషియన్ చేసే పనులు వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళవు ఇప్పుడు అనాలిసిస్ ప్రకారం.